రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో అధ్యక్ష 2 సంవత్సరాల క్రితము ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా 22 కోట్లు, లంబాడి తండలల్లా నిజాం సాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల 7 కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష. మరియు మోటార్లు కాలిపోయి 2 సంవత్సరాల నుంచి 2016 నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ మంత్రి సుమారు 20 సార్లు కలిశాను అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు. ఒక నిమిషం. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక నిమిషం మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడుకపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష. ఇంతకుముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్లతో కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండి అధ్యక్ష 21,000 కోట్లని, మళ్ళీ 56,000. కానీ మీరు చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది, అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడునే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మనం సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం. అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా. మరి దాని ప్రోగ్రెస్ ఏందో, ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. నేను ఐ విల్ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ. మరి అదేవిధంగా ప్రియ మిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం. ఓకే, అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు కూడా వారు అపాయింట్ చేసిండ్రు. సరే, ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను. డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని, రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు 1,500 కోట్ల ఒకసారి, 2,000 కోట్ల ఒకసారి, సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు వాట్ ఐ అబ్జర్వ్డ్. సో విల్ డెఫినెట్లీ సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి. వయబిలిటీ, బీసీ రేషియో, వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని, అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా విల్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నంబర్ 1346 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ను